ఎప్పుడైనా ఒక దేశం క్రిటికల్ పొజిషన్‌లో ఉంది అంటే, ఆ దేశంలో ప్రభుత్వంతో పాటు విపక్ష పార్టీలు అన్నీ కూడా ప్రభుత్వానికి సపోర్ట్‌గా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మన దేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫేక్ నరేటివ్‌లని క్రియేట్ చేసి మరీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. రీసెంట్‌గా కాంగ్రెస్ పార్టీ 2 అబద్ధపు ప్రచారాలను చేసింది. అదేమిటంటే, ఇరాన్‌కు సంబంధించిన ఒక ఫ్రిగేట్‌ను అమెరికాకు సంబంధించిన సముద్రంలో కూల్చివేసింది. ఇది మన ఇండియా వాటర్స్‌లోనే కూల్చివేసింది కాబట్టి మన భారతదేశం అంచుల్లోకి ఈ యుద్ధం అనేది ప్రవేశించింది అనే విధంగా రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అబద్ధపు ప్రచారాన్ని చేసింది. కానీ ఈ నౌకను పూర్తిగా ఇంటర్నేషనల్ జలాల్లోనే కూల్చివేశారు. దీంతో పాటు ఇప్పుడు ట్రంప్ ఒక ప్రకటన చేశారు. అదేమిటంటే, ఈ యుద్ధ సమయంలో ప్రపంచంలో ఆయిల్ ధరలను మేము స్టెబిలైజ్ చేయడానికి భారత్ రష్యా నుంచి కొనే ఆయిల్పై ఇన్నాళ్ళు విధించిన టారిఫ్లను మేము తగ్గిస్తూ ఉన్నామనే విధంగా ట్రంప్ ప్రకటన చేశారు. అయితే దీన్ని మెల్లిగా కాంగ్రెస్ ట్విస్ట్ చేస్తూ, ట్రంప్ పర్మిషన్ ఇస్తే తప్ప మనం ఆయిల్ కొనలేని పొజిషన్లోకి వెళ్ళిపోయామా, మన దేశ విదేశాంగ విధానం ట్రంప్కు సాగిలా పడిపోయింది అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. కానీ ఇందులో ఏ మాత్రము వాస్తవం లేదు. ఫిబ్రవరిలో మనం ఒక్కసారి చూసుకుంటే మన ఇండియా ఎక్కువగా ఆయిల్ కొన్నది రష్యా నుంచే అని వార్తా కథనాలు సైతం చెబుతూ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన దేశం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఫేక్ నరేటివ్లను క్రియేట్ చేసి మరి ఈ దేశాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తోంది అంటే ఇది 0.5 ఫ్రంట్ వార్లో భాగం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.